మనలో వాట్సాప్ వాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలోళ్ళ దాకా కూడా ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు వాట్సాప్ అనేది యూజ్ చేస్తున్నారు. కానీ ఈ వాట్సాప్ వెనకాల ఒక రివెంజ్ స్టోరీ ఉంది మామ. అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో స్కిప్ చేయకండి, లాస్ట్ దాకా చూడండి. ఈ రివెంజ్ స్టోరీ స్టార్ట్ చేయాలి అని అంటే మనం 2009కి వెళ్ళిపోవాలి. సో సేమ్ గూగుల్ లాగానే యాహూ కూడా ఒకటి ఉండేది సెర్చ్ చేసుకోవడానికి, సెర్చ్ ఇంజన్ అంటారు. సో అందులో పనిచేసే ఒక ఇద్దరు ఎంప్లాయీస్ వాళ్ళు బయటకు వచ్చారనమాట ఆ కంపెనీ నుంచి. సో ఆ ఇద్దరు ఎంప్లాయీస్ ఎవరంటే జాన్ కోమ్ అండ్ బ్రియాన్ యాక్టన్. 2009 టైంలో యాహూ నుంచి ఎందుకు బయటకు వచ్చారనేది తెలియదు, ఇంకా జాబ్ లేకుండా ఉండిపోయారు. ఆ టైంలో ఫేస్బుక్ అనేది ఒక ఊపుతుంది కంపెనీస్లల్లో, అంటే టాప్ లెవెల్లోకి వెళ్ళిపోయింది. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీగా ఫేస్బుక్ అనేది ఉండిపోయింది అనమాట. సో వీళ్ళిద్దరూ ఫేస్బుక్ కూడా ట్రై చేశారు, బట్ ఫర్ సమ్ రీజన్స్ అవేంటో తెలియదు ఫేస్బుక్ వీళ్ళని రిజెక్ట్ చేసింది. సో ఇంటర్వ్యూలో ఫేస్బుక్ వీళ్ళని రిజెక్ట్ చేసింది, వీళ్ళకి జాబ్ ఇవ్వలేదు ఇంటర్వ్యూకి వెళ్తే. ఆ మూమెంట్ తర్వాత బ్రియాన్ యాక్టన్ అతను ట్విట్టర్లో ఒక పోస్ట్ చేశాడు. ఏ కైండ్ ఆఫ్ పోస్ట్ అంటే ఆల్మోస్ట్ లైక్ ఫేస్బుక్ రిజెక్ట్ చేసింది, నా నెక్స్ట్ లైఫ్ అడ్వెంచర్గా మారబోతుంది అనేసి ఒక ట్వీట్ చేశాడు. ఆ అడ్వెంచర్ పేరే వాట్సాప్. ఇనీషియల్గా 2009 టైంలో వాట్సాప్ అనేది ఒక చాటింగ్ యాప్ లాగా అయితే అసలు కాదు. ఒక యాప్ ఉంటుంది, లాగిన్ అయిపోతాం. లాగిన్ అయిపోతే అందరి యొక్క స్టేటస్లు చూసుకోవచ్చు. స్టేటస్లు కూడా మనం ఇప్పుడు పెట్టే మ్యూజికల్ వీడియోస్ అవన్నీ కాదు. చెప్పాలి అని అంటే ఐఎమ్ ట్రావెలింగ్, ఇంకా ఐఎమ్ ఎట్ జిమ్, ఇంకా సంథింగ్ ఏదో ఒకటి, ఐఎమ్ ఆన్ కాల్, ఇలాంటి చిన్న చిన్న షార్ట్ టెక్స్ట్ స్టేటస్లు పెట్టుకోవడానికి వాట్సాప్ అనేది క్రియేట్ చేశాయి. టు బి ఆనెస్ట్ దాన్ని ఎవరు వాడలేదు. అంటే ఒక యాప్ ఓపెన్ చేసి చిన్న స్టేటస్ తెలుసుకోవడానికని ఎవరు వాడలేదు. ఇంకా దాన్ని వాడకపోయేలోపు ఆల్మోస్ట్ గివప్ ఇచ్చేద్దాం అన్న స్టేజ్లో ఉండిపోయారు వాళ్ళిద్దరు కూడా. అంటే ఇంకా వదిలేద్దాం దీన్ని, ఇంకా నెక్స్ట్ వేరే జాబ్ చూసుకుందాం అంటే వాటి మీద టైం వేస్ట్ చేయడం ఎందుకు అన్నట్టు ఆలోచించారు. కానీ అదే టైంకి యాపిల్ కంపెనీ నుంచి ఒక చిన్న ఫీచర్ ఇంట్రడ్యూస్ చేశారు. ఆ ఫీచరే నోటిఫికేషన్. సింపుల్గా చెప్పాలి అని యాప్ ఓపెన్ చేయకముందే మనకు యాప్కి సంబంధించిన నోటిఫికేషన్స్ వస్తాయి కదా, సో వాటినే పుష్ నోటిఫికేషన్స్ అంటారనమాట. ఒక చిన్న ఐడియా వచ్చింది. అంటే సో ఈ పుష్ నోటిఫికేషన్స్ ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేశారో అప్పుడు అరే మనం ఇది యూజ్ చేసుకొని ఎందుకు ఒక టెక్స్ట్ పంపగానే డైరెక్ట్ వాళ్ళకు వెంటనే కనిపించేలాగా, దాని తర్వాత మన యాప్ ఓపెన్ చేస్తారు కదా అన్న థాట్ వచ్చింది. ఆ థాట్ నుంచి పుట్టింది మనం ఇప్పుడు యూజ్ చేస్తున్న వాట్సాప్ చాటింగ్ యాప్. 2013లో వాట్సాప్ అనేది బాగా వైరల్ అయింది. ఆల్మోస్ట్ 400 మిలియన్ యూజర్స్ ఉన్నారనమాట ఆ టైంకి. ఇదే ఇంకా చాటింగ్ యాప్. అంటే ఆ టైంకి వాట్సాప్లో ఓన్లీ 50 మెంబర్స్ ఎంప్లాయీస్ మాత్రమే ఉండేవాళ్ళు. అంతా బాగానే ఉంది. మరి వేర్ ఇస్ ద రివెంజ్ గేమ్ అంటే వీళ్ళిద్దరిని ఏ కంపెనీ అయితే రిజెక్ట్ చేసిందో ఫేస్బుక్, అదే కంపెనీ వాట్సాప్ కంపెనీని కొనుక్కుందాం అనేసి డీల్కి వచ్చారు. ఆ డీల్ కాస్ట్ ఎంతో తెలుసా? $19 బిలియన్. దగ్గర 1.5 lakhs crores అంత పెట్టేసి వాట్సాప్ని ఫేస్బుక్ కొనుక్కుంది. దీన్ని బట్టి ఏమర్థమైంది? ఒక దగ్గర మనం రిజెక్ట్ అయ్యాము అని అంటే అక్కడితోటి ఎండ్ అయిపోయినట్టు కాదు. మేబీ మనం వెళ్ళే దారిలో ఒక కొత్త చరిత్రనే రాయబోతున్నామేమో. సో ఇది ఇంట్రెస్టింగ్గా ఉందని నేను అనుకుంటున్నా. ఇలా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఫాలో చేసి పెట్టుకోండి. యువర్ బీయింగ్ సూర్య, సైనింగ్ ఆఫ్.